నియోజకవర్గం చిప్పగిరి మండలం మారుమూల ఫ్యాక్షన్ గ్రామమైన డేగులపాడు గ్రామంలో దేవాదాయ శాఖకు చెందిన సర్వే నెంబర్ 176లో దాదాపు 30 ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్నారు. అందులో 18 ఎకరాల్లో కంది, మిరప పంటలలో అంతర పంటగా గ్రామానికి చెందిన ఉనేబాది శివయ్య గంజాయి సాగు చేశారు. శుక్రవారం రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ సతీష్ కుమార్ గ్రామానికి చేరుకొని విషయాన్ని సిఐ రవిశంకర్ రెడ్డి, ఎక్సైజ్ సిఐ లలితాదేవిలకు తెలియజేసి రెవెన్యూ అధికారులు ఇజాజ్ అహ్మద్, ఆర్ఐ సునీతలతో కలిసి డేగులపాడు గ్రామంలో గంజాయి సాగు చేసిన ప్రాంతాన్ని చేరుకొని కూలీలతో గంజాయి మొక్కలను పీకివేయించారు. రాష్ట్రంలో గంజాయి సాగుపై, మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ అధికారులను అప్రమత్తం చేస్తున్నా ఇంత పెద్ద మొత్తంలో గంజాయి సాగు చేయడం గొప్ప విషయమని, దీని వెనుక ఎవరున్నారో తెలియజేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. మొదటిసారి మనకు వచ్చిన సమాచారం ఇది. అతను కౌలుకి సాగు చేసుకోవడం మాత్రం 4 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాడు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు వేయాలి. మనకు ఎంతసేపు ఉన్నా కూడా దాని క్వాంటిటీ, తర్వాత ఎన్ని మొక్కలు ఉన్నాయని చెప్పేసి అనేది మాత్రమే వస్తారు. సో దీన్ని ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉంటేనే ఆ స్మెల్లే కొంచెం, దాని స్మెల్ చూస్తుంటేనే మనిషికి కొద్దిగా అలర్జెటిక్గా ఉంది అది. సో పచ్చిదే. ఇంకా అట్లాంటిది దాన్ని డ్రై చేసి దాన్ని పొగగా కన్వర్ట్ చేసుకొని అందరూ కూడా యూత్ అంతా పాడైతూ ఉంది. సో యూత్ ఈ మధ్యకాలంలో ఈ గంజాయికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఎక్కడైనా సరే మీరు కూడా మీ వంతు బాధ్యతగా గంజాయి సాగు ఎక్కడున్నా కూడా సమాచారం ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా వారిపైన చట్టపరమైన కఠిన చర్యలనే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికి వచ్చినా కేవలము మీడియానే కాకుండా ఇంకా ఎవరికైనా సాధారణమైన ప్రజలకు ఎవరైనా తెలిస్తే కూడా ఈ గంజాయికి సంబంధించి కానీ ఏదైనా డ్రగ్స్కి సంబంధించి కానీ సపరేట్గా మనకు ఈగిల్ అని చెప్పేసి ఒక ఫోర్సే ఉంది, మన స్టేట్లో పనిచేస్తూ ఉంది. ఇంతకుముందు మన కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఐజీ గారు ఆకే రవికృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతేకాకుండా మన కర్నూలు రేంజ్ డిఐజీ గారు కోయ ప్రవీణ్ సార్ అయితేనేమి, తర్వాత మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్ అయితేనేమి, ఈ డ్రగ్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు మాకు వీటిపైన రియాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా మీరు రెస్పాండ్ కాండి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. సో అందులో భాగంగానే మన చిప్పగిరి ఎస్ఐ అయితేనేమి, ఆలూరు సిఐ అయితేనేమి ప్రోయాక్టివ్గానే దీన్ని ముందే వేరే వాళ్ళ ద్వారా సమాచారం కనుక్కొని ఆ పొలంలో పోయి వెతికితే ఈ మొత్తం గంజాయి అంతా కూడా బయటపడింది. సో ఇలాంటి సమాచారము ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా మీరు తెలియజేస్తే ఇమ్మీడియట్గా చట్టపరమైన చర్యలు అందరిపైన కూడా వారికి సంబంధించిన వారిపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. డేగల్పాడు, అదే డేగల్ హాల్ అని కూడా అంటారు మన తెలుగు భాషలో. డేగల్పాడు గ్రామంలోని పొలిమేరలో ఉన్న ఆంజనేయ స్వామి మాన్యము, తర్వాత ముల్లా మస్జిద్ ఇనాం ల్యాండ్, ఈ 2 భూములు కూడా ఉనేబాది శివయ్య అని చెప్పేసి డేగల్పాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కౌలు చేసుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా కంది పంటను మరియు మిరప పంటను సాగు చేసుకుంటున్నాడు. సో అక్కడ ఆ పంట దగ్గర ఎవరైనా గ్రామస్తులు ఆ పొలాల వైపు పోతూ ఉంటే చాలా సీరియస్గా అందరినీ కూడా మందలిస్తున్నాడు, అరుస్తున్నాడు అని చెప్పేసి కొంత ఏమైనా ఉండొచ్చు అన్న దీనిపైన మా వాళ్ళు సమాచారాన్ని తీసుకొని నిన్న దాడి చేయగా పొలంలో అంటే 2 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఒకటేమో 176 సర్వే నెంబరు, తర్వాత ఒకటి 173 సర్వే నెంబరు. ఒకటేమో ఆంజనేయ స్వామి మాన్యానికి సంబంధించింది, ఇంకోటేమో ఈ ముల్లా మస్జిద్ ఇనాంకు సంబంధించిన ల్యాండ్. ఈ 2 కూడా అతను గత 4 సంవత్సరాలుగా కౌలు చేసుకుంటున్నాడు. అందులో కంది పంట మరియు మిరప పంట, వీటిలో ఈ గంజాయి మొక్కలు అనేటివి ఏమాత్రం కనిపించకుండా కలిసిపోతాయి కాబట్టి ఎవరికీ తెలియకుండా అతను సాగు చేసుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా కొంత ఒక 2-3 రోజులు ముందే, ఇప్పటికే మీరు చూడండి అది ఫ్రెష్గా ఉంది, పూర్తిగా డ్రై కాలేదు. అంటే 2-3 రోజుల క్రితమే పెరిగిన ఆకు కానీ దాని కొమ్మలు కానీ దానికి సంబంధించింది దాదాపు సుమారు ఒక 4.96 కేజీలు ఉంది. అది తర్వాత డ్రై అయితే కొంత తగ్గొచ్చు కూడా.
సో ఈ ప్లాస్టిక్ కవర్లో ప్యాకెట్లుగా పొలం గట్టున పెట్టి ఉన్నాడు. సో ఈ 4.96 కేజీల గంజాయిని, అంతేకాకుండా మిరపలో మరియు కందిలో ఎవరికి కనిపించకుండా అంతర్పంటగా సాగు చేసిన ఒక పొలంలో 50 గంజాయి మొక్కలు, ఇంకొక పొలంలో 250 గంజాయి మొక్కలు, మొత్తం 300 గంజాయి మొక్కలను మన చిప్పగిరి ఎస్ఐ గారు, ఆలూరు సిఐ గారు, అంతేకాకుండా డిప్యూటీ తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్ మరియు అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ చెంగల్ రాయుడు గారు అందరి ఆధ్వర్యంలో పద్ధతి ప్రకారము సీజ్ చేయడము, అంతేకాకుండా డిస్ట్రాయ్ చేయడము అన్నీ కూడా జరిగాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఈ ఉనేబాద్ శివయ్య అనే వ్యక్తి పరారిలో ఉన్నారు. అతను అరెస్ట్ చేసిన వెంటనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏమైనా వివరాలు ఉంటే వాటన్నిటిని కూడా మీకు తెలియజేస్తాం.